మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈ నెల 13 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఫిబ్రవరి 13 వరకు సెషన్ కొనసాగనుంది. రేపు గవర్నర్ ప్రసంగంపై సభలో ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఈ నెల 10న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. 12న బడ్జెట్లోని అంశాలపై చర్చ నిర్వహిస్తారు. మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 13న బడ్జెట్ను ఆమోదించడంతో బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. అటు తెలంగాణ శాసన మండలి బీఏసీ కూడా సమావేశమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన మీటింగ్లో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 15,21,00,000 మంది మహిళలు ప్రయాణించారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వానికి సుమారుగా 535 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 13వ తారీఖు వరకు కొనసాగనున్నాయి. స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? బీఏసీ మీటింగ్ లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? కొద్దిసేపటి క్రితమే బీఏసీ సమావేశం కూడా ముగిసింది. ఆ బీఏసీ సమావేశంలో స్పీకర్ అధ్యక్షన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 13 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈరోజు ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉందో, గవర్నర్ ప్రసంగం సంబంధించి రేపు ధన్యవాద తీర్మానం ఉంటుంది. తర్వాత ఈ నెల 10న ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ మన డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. దాని తర్వాత 11న సెలవు ఉంటుందని చెప్పేసి చెప్తున్న నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 12వ తారీఖు బడ్జెట్పై చర్చ ఉంటుంది. 15న దానికి ఆమోదం తెలిపి ముగింపుగా ఆ రోజు 13 ఉంటుంది. అంటే మొత్తం పాటు అంటే రేపటి నుంచి ధన్యవాద తీర్మానం అయిపోయిన తర్వాత 4 రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగుతాయని చెప్పేసి కూడా ఆ బీఏసీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇక ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితమే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఆ మండలిలో ఆ బీఏసీ సమావేశం కొనసాగుతుంది. ఈ బీఏసీ సమావేశానికి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మహమ్మద్ అలీతో పాటుగా కొంతమంది వైస్ చైర్మన్ బండా ప్రకాష్, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. సో వాళ్ళు కూడా ఈ నెల 13 వరకే ఆ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అంటే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సో ఏదేమైనా సరే ఈ 6 రోజుల పాటు జరిగే ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన అన్ని కూడా కంప్లీట్గా ఆయా శాఖలకు సంబంధించిన రూపురేఖలన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల మనం రేపు ధన్యవాద తీర్మానం పూర్తయిన తర్వాత 10న బడ్జెట్ సమావేశం సంబంధించిన అన్ని కూడా అందులో ప్రవేశపెట్టేందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. సో ఇక భట్టి విక్రమార్క 10వ తారీఖు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. సో ఏదేమైనా సరే 4 రోజుల పాటు అయితే ఈ బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రము 4 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి ఇంకొక పరిష్కారం అంటే ఆ యొక్క సమస్యల మీద చర్చించేందుకు టైం లేదు కాబట్టి సో పొడిగిస్తే బాగుండని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే బీఏసీ సమావేశానికి హాజరైనటువంటి ఎమ్మెల్యే కడియం సిఆర్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. సో ఏదేమైనా సరే అదేవిధంగా ఈరోజు మాత్రం కొంత ఒక సన్నివేశం అంటే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బీఏసీ సమావేశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 పేర్లు వారు మన లిఖితపూర్వకంగా రాసిచ్చారు. అదే అందులో లీడర్ ఆఫ్ అపోజిషన్గా కేసీఆర్, అదేవిధంగా ఎమ్మెల్యే కడియం సిఆర్ బీఏసీ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి కూడా వాళ్ళు లేఖపూర్వకంగా రాజీ ఇచ్చారు. కానీ కేసీఆర్ అనారోగ్య కారణం వల్ల రాలేకపోయాను, సో హరీష్ రావు ఆ ప్లేస్లో వస్తున్నారని చెప్పేసి ముందుగా సమాచారం ఇస్తే బాగుండు. కానీ వాళ్ళు ముందుగా స్పీకర్కి సమాచారం ఇవ్వకుండా నేరుగా కేసీఆర్ ప్లేస్లో హరీష్ రావు, అదేవిధంగా ఎమ్మెల్యే కడియం సిఆర్ ఇద్దరు కూడా బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. అయితే వాస్తవంగా ఆ బీఏసీ సమావేశానికి ఆ పేర్లు లిస్టులో ఉన్న పేర్లు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆ కేసీఆర్ ప్లేస్లో హరీష్ రావడం వల్ల సో ఇందులో లిస్టులో ఉన్న పేర్లు మాత్రమే హాజరు కావాలని చెప్పేసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పడంతో వెంటనే 10 నిమిషాల వ్యవధిలోనే ఇటు హరీష్ రావు కూడా బయటకు వచ్చారు. సో బయటకు వచ్చి కూడా మీడియా ముందు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ గతంలో కూడా ఇలాంటిది ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. మేము కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాం, కానీ ఇలాంటి ఘటనలు ఎన్నడూ కూడా చోటు చేసుకోలేదు. ఒకరి ప్లేస్లో ఒకరు వస్తే తప్పేముంటాయి అని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. అదేవిధంగా సిపిఐ నుంచి ఒక్కరే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. సో అతనికి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. తను హాజరైతే తప్పలేదు, కానీ నేను హాజరు కావడం వల్ల తప్పేంటి అని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ బడ్జెట్కి సంబంధించి మాత్రము ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రము అదంతా
కూడా ఇటు లోపాయిష్టికారంగా గవర్నర్ ప్రసంగం ఉన్నదని చెప్పేసి కూడా ఇటు హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు చెప్పారు. సో ఏదేమైనా సరే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటు ఎక్కువ రోజుల పాటు బడ్జెట్ చర్చకు ఉంటే బాగుండని చెప్పేసి అలా ఉండడం వల్ల ప్రజల సమస్యలకి సంబంధించి ఎక్కువ పరిష్కారం అయ్యే విధంగా ఉంటాయని చెప్పేసి కూడా కడెన్సీఆర్ చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు మాత్రం తీసుకున్న నిర్ణయం మాత్రం బీఎస్సీ సమావేశానికి సంబంధించి మాత్రము ఈ నెల 13 వరకు అయితే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో బడ్జెట్ 13 తారీఖు ఆమోదం తెలిపిన తర్వాత ముగింపు కూడా అదే రోజు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.